ఈ నెల 28న కార్యవర్గ సమావేశానికి నితిన్ నబీన్ తెలంగాణకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. రాష్ట్ర కమిటీలోకి మరో 2 ఉపాధ్యక్షులుగా ఇంకో 2 కార్యదర్శులుగా తీసుకోవడానికి అనుమతి కోరారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై కార్యవర్గ సమావేశాన్ని అజెండాగా పెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మరింత ఉధృతం చేసేలా కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేస్తామన్నారు. తెలంగాణలో పవన్ ఎంట్రీ తన ఇష్టమని, బీజేపీ ప్రమేయం ఏం లేదని స్పష్టం చేశారు. బీజేపీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి గోవింద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఇటీవల ఢిల్లీ పర్యటన అంటే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో రాత్రి అధ్యక్షులు కూడా భేటీ అయ్యారు. అసలు ఏం చర్చించారు? ఇరువురు నేతల మధ్య ఏం చర్చ జరిగింది? అంటే తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో బీజేపీ ముందుకెళ్తున్నాయి అన్ని వివరాల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇటీవల జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో భేటీ అయ్యారు. అక్కడ ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చింది? నబీన్ గారి దగ్గరికి నేను వెళ్ళింది వారిని ఇప్పుడు మా దగ్గర రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. వారికి ఒక సమావేశానికి అటెండ్ కమ్మని పిలవడం జరిగింది. వారు దానికి 28, 29, 30 తారీఖు 3 రోజులు హైదరాబాద్ తెలంగాణ ఉంటారు. అప్పుడు మీరు కార్యవర్గ సమావేశం పెట్టుకుని చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా అవకాశాలు మెరుగుపడినాయి అవన్నీ కూడా వారితో చర్చించడం జరిగింది. అయితే ముఖ్యంగా పార్టీలో కూడా ఇప్పటికే 8 మంది ఉపాధ్యక్షులు ఉన్నారు, 8 మంది రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. 2 కార్యదర్శులు ఎక్స్ట్రా, 2 ఉపాధ్యక్షులు ఎక్స్ట్రా కూడా 4 ఒక చోటు కాబోతోంది అని కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇది నిజమేనా? నిజమంటే మేము అడుగుతున్నాం కొద్దిగా పెంచమని చెప్పేసి. అది ఎందుకంటే ఇక్కడ పార్టీ పెరిగింది కాబట్టి నాయకత్వం కూడా చాలామంది ఉన్నారు, ముందు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి ఏదో ఒక అవకాశం కలిగేయాలని దీంట్లో మనం అడుగుతున్నాము. అది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది, ఎవరికి ఎంత పెంచాలా పెంచొద్దా ఇవన్నీ కూడా వారు నిర్ణయిస్తారు. అయితే ఒక రాష్ట్ర కార్యవర్గంలో మెయిన్ ఎజెండా ఏముండబోతుంది సార్? దాని మీద ఉద్ఘాటన తర్వాత న్యాచురల్గా పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడతాం, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద మాట్లాడతాం, రాబోయే రోజుల్లో ఏ విధంగా అధికారంలో రావాలి అనే దీంట్లో రోడ్ మ్యాప్ ఒకటి తయారు చేసుకుంటాం. అయితే ఇప్పటికే ఇటీవల ఈటెల ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వ్యక్తి కూడా సొంత పార్టీని కూడా ఇప్పటికే పోలీసులు కూడా తేల్చారు. మీరు కూడా వెంటనే కూడా యాక్షన్లో దిగి కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఆయన సస్పెండ్ చేశారు. కానీ ఆయన నుంచి కూడా ఒక వారం రోజుల్లో వివరణ కోరని, వారం రోజులు కూడా అయిపోయినట్టు కూడా కనిపిస్తుంది. మరి వివరణ ఏమైనా వచ్చిందా, లేదంటే ఆయన ఏం చేయబోతున్నారు సార్ యాక్షన్? క్రమశిక్షణ కమిటీ ఉంది, వారికి వివరణ పంపిస్తారు. నాకు పంపారు, వారిని అడగాలి ఇంతకు వచ్చిందా లేదా. రాకపోతే అది మేము దాని మీద చర్య వేరే ఉంటుంది. అయితే జిహెచ్ఎంసీ ఇప్పటికే 300 డివిజన్లు రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కానీ మళ్ళీ 400 డివిజన్ కూడా పెంచే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు బీజేపీ రాజకీయంగా? రాష్ట్ర ప్రభుత్వం వారి చేతిలో ఉంటుంది. ఇప్పటికే మజ్లిస్ మాట విని హైదరాబాద్ 3 ముక్కలు చేశారు. హైదరాబాద్ పెంచితే మాకు అభ్యంతరం లేదు, కానీ దాన్ని 3 ముక్కలు ఎందుకు చేశారంటే మజ్లిస్ పార్టీకి చేయడానికి. మరి ఈ 400 కూడా మజ్లిస్ పార్టీ కోసం చేస్తుండ్రా, దేనికోసం చేస్తారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం, భావోద్వేగం, ప్రాంతీయ అస్తిత్వం, పోరాటం, నిధుల నియామకులు వచ్చిన తెలంగాణలో ఇక్కడ సెంటిమెంట్ ఎక్కువ ఉంటుందని కూడా రాజకీయాల్లో విశ్లేషణ కూడా భావిస్తున్న తరుణంలో మరి ఇటీవల పార్లమెంట్లో కూడా తేజసూర్య వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ కోనసీమ అందాల మీద తెలంగాణ దిష్టి తగిలిందనే వ్యాఖ్యలను పోలీసులు 2ని హైలైట్ చేస్తూ కూడా ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున కూడా దాడి చేస్తామని, కేవలం ఇదంతా కూడా బీజేపీ ఆడిస్తున్న డ్రామా అంటూ కూడా కాంగ్రెస్ అంటుంది. దీనికి మా డ్రామాలో వాళ్ళు ఎందుకు ఆడతారండి? వాళ్ళిద్దరూ మజ్లిస్ చేతుల్లో ఆడుతున్న డ్రామా, మాకే సంబంధం ఉంటుంది. అయినా కూడా 12 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి, ఇంకా సెంటిమెంట్ ఇవ్వమంటే ఏముండదు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచిస్తారు, ఆ సెంటిమెంట్ ఎక్కువ ఉన్నది. అయితే తెలంగాణలో బీజేపీ, టీడీపీ 3 కలిసి కూడా ఏమైనా కూటమి ఉండబోతుందా? అది జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. అయితే ఇటీవల సార్ లాస్ట్ క్వశ్చన్, కిషన్ రెడ్డి టార్గెట్ గా కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సభలో కూడా, అదేవిధంగా ఢిల్లీ వేదిక మొన్నటి ప్రెస్ మీట్ లో కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అదేవిధంగా వ్యక్తిగత మీ మీద కొన్ని పదాలు కూడా వాడిన పరిస్థితి, దీనికి మీ సమాధానం ఏంటి? ఆయన ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు పాపం. ప్రజలందరూ వ్యతిరేకంతోనే ఏం మాట్లాడే అర్థం కాక బీజేపీ పెరుగుతుంది కాబట్టి బీజేపీ నాయకుల మీద, బీజేపీ మీద కామెంట్ చేస్తాను అంతే. అది వారి ఫ్రస్ట్రేషన్. అది మొత్తంగా కూడా తెలంగాణలో కూడా బీజేపీ బలపడుతోంది. అదేవిధంగా త్వరలో కూడా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. దీనికి జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ కూడా ఆహ్వానించాం. అదేవిధంగా రాష్ట్రంలో 2 ఉపాధ్యక్ష పదవులు కానీ 2 కార్యదర్శి పదవులు కూడా అదనంగా కూడా మేము కోరాం. దానికి అధిష్టానం కూడా ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుందో చూడాలి. అదేవిధంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీని
మాత్రం రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక మాత్రమే పవన్ కళ్యాణ్ ను రానియడం అనడం కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు కూడా మళ్ళీ చేయాలని చూస్తున్న ప్రయత్నాలు కూడా ఎప్పుడు కూడా అవి సాగవు. ఇంతటితో అంటే తెలంగాణ సెంటిమెంట్ రాజకీయాలు ఇప్పటితో ఆగిపోయి ఎలాంటి రాజకీయాలు ఎలాంటి సెంటిమెంట్ లేవు. కేవలం అభివృద్ధి ఎజెండాతో మాత్రమే తెలంగాణ ఎన్నికనబోతాం. బీజేపీ కూడా అదే ఎజెండాతో కూడా ఎన్నికలు ఎదుర్కోబోతున్నాయని కూడా చెప్తున్న ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. కెమెరామెన్ నరేష్ తో గోవింద్, HM TV, హైదరాబాద్.